మొన్న ఈ మధ్యన నేను బయటికి వెళ్ళి ఒక కార్యక్రమం అంటే దాదాపు ఇదివరకైతే అంతా రోడ్డు మీదనే ఉండేవాడిని. ఊళ్ళు, రాష్ట్రాలు తిరిగేసి వచ్చేవాడిని. ఆ తర్వాతన జెమినీలో ఎడిటర్ అయిన తర్వాతన ఆఫీస్‌కి పరిమితం అవ్వడం మిగిలైంది. అప్పుడు గూడా ఏదో ఒకటి చేయూరుకునేది గాదు. విదేశాలకు వెళ్ళడం అట్లాంటివి జేసొచ్చిన సందర్భాలు. కాపోతే ఇప్పుడేమో కంటిన్యూయస్‌గా స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. టాపిక్స్ సేకరించుకోవడం ఇదే సరిపోతుంది. కాపోతే ఆ మధ్యన హైందవ శంకరరావుని పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హైందవ శంకరరావు పార్టీలకు అతీతంగా పెట్టారు. అసలు జనం ఎట్లొస్తారో చూద్దామని వెళ్ళా. చాలా నిండుగా కనిపించడం. ఆ రోజు నేను అక్కడి నుంచి లైవ్ గూడా ఇచ్చాను. అయితే హైందవ శంకరరావుని చూసినప్పుడు మొట్టమొదటి పొద్దున్నే ఎవరు కనిపించలా. కాసేపటికి అట్లా అయిపోయి తర్వాత రోడ్డు మీద నుంచోడానికి గూడా ప్లేస్ లేనంతగా జనం వచ్చారు. ఇదెందుకు చెప్తున్నానంటే పబ్లిక్ గ్యాదరింగ్ ఇక్కడ అట్లుంది. ఇప్పుడు అట్లాగేమన్నా ఉందా ఢిల్లీలో? రోజుకి రూ. 15,00,000 ఖర్చవుతుంది. పొద్దున్నే ఎవరు ఉండట్లేదు. 10, 11 తర్వాత అక్కడికొస్తున్నారు. మనం గనక ఖాళీగా ఉన్నప్పుడు టీ తాగడానికి, చాయ్ తాగడానికో, టిఫిన్ చేయడానికెళ్తాం గదా! అక్కడ కరెక్ట్‌గా టిఫిన్ టైంకి, టీ టైంకి, భోజనం టైంకి రోజు 3 పూట్ల కలిపితే 4 పూట్ల ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ కూడా. కలిపితే తినడానికొస్తున్న వాళ్ళ టోకెన్‌లు గాని, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నయి గాని 5,000 మంది. ఒకళ్ళే రిపీట్ అవ్వచ్చు. ఆ లెక్కన చూసుకుంటే 1200 మందో, 1250 మంది లెక్కేసుకోవాలి. లేదా 1500 మంది లెక్కేసుకోవాలి. ఇది. కానీ ప్రచారం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రానంతటి ప్రచారం వస్తుంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా కవరేజ్ ఇస్తూ ఉన్నాయి. ఎందుకో అర్థం గాదు. ఆహ్, ఏంటి అంటే మన దేశంలో మోడీని దించడానికి చిన్న తురుపు ముక్కైనా సరే వదిలిపెట్టరనడానికి సాక్ష్యం అది.